లక్షలు వసూలు చేశారు, తర్వాత 4 లక్షలు. సో ఈ రోజు ఉదయం మధ్యాహ్నం 8 గంటల సమయంలో కంప్లీట్ గా అంటే 40,000 ఫీజు కట్టిన తర్వాత తీసుకెళ్ళన్నారు. సో తీసుకెళ్లే క్రమంలో కూడా మీరు 4 లక్షలు పెండింగ్ ఉంది కట్టాలన్నారు. సో అదే క్రమం మేము కట్టలేము, మా దగ్గర లేవంటే కూడా మీరు లాస్ట్ కి 90,000 కట్టండి, 60,000 కట్టండి, 50,000 కట్టండి అని కడితే తప్ప వదలేదు. 50,000 కట్టితే తప్ప ఎంత డాక్టర్లు ఇంత పైసల కోసం పీడిస్తా ఉన్నారు. సో బాధితులు ఇక్కడే ఉన్న మనతో పాటు. అమ్మా, ఏం జరిగింది అసలు? ఎంతగా వసూలు చేస్తారు, ఏమంటారు? మేము పైసలు కట్టలేక మమ్మల్ని కోసం పోసుకుంటాను. మేము ఆ హాస్పిటల్ పేషెంట్ కి పెట్టి మా పరిస్థితి ఎట్లున్నది, మాకు పైసలు లేవు సార్, మాకు పంపించండి అని అంటే మాకు పంపించలేదు. మేము ఇప్పుడు అట్లనే చేసి పైసలు కడితే మాకు రోజు వైద్యం చేసినప్పుడు మీరు చూస్తూనే ఉన్నారా? 50,000 1,00,000 రూపాయల బిల్లు కడుతూనే ఉన్నాము, రోజు కడుతూనే ఉన్నాము, రోజు మందులకు కడుతున్నాము, డాక్టర్ ఫీజు ఆ ఫీజు ఏ ఫీజు అని మమ్మల్ని ఇప్పటిదాకా చేసిండ్రు, మాకు ఇచ్చిండ్రు. జాయిన్ అయినప్పుడు సుమారుగా మీ మదన్ జాయిన్ చేసినప్పుడు ఏమేమి ప్రాబ్లం ఉన్నప్పుడు జాయిన్ చేశారు, ఎంత వసూలు చేశారు ఇప్పుడు వరకు? ఇప్పటి వరకు ఒక 3 lakhs దాకా 3.5 lakhs వసూలు చేశారు. ఏమంటారు? డబ్బులు కడితే కానీ కరాకండే చెప్తున్నారా? అట్లనే చెప్పారు. ఎంత కట్టారు? 3.5 కట్టినాం. అప్పుడు ఒక 50-55 కట్టినాం. ఏం ప్రాబ్లం ఉండి జాయిన్ చేస్తారా అని? లంగ్ ఇన్ఫెక్షన్ తో ఇంకా చిన్న చిన్న అన్ని యాడ్ చేసుకుంటా హార్ట్ ఉబ్బింది అన్నారు, తర్వాత బ్రెయిన్ కి ఎక్కుతుంది అన్నారు, షుగర్ సాల్ట్ లెవెల్ పడిపోయింది అన్నారు, ఎక్కువైంది అన్నారు. ఇట్లా మార్చుకుంటున్నారు. అన్ని చెప్పిండ్రు, అన్ని చెప్పినా పర్వాలేదు మంచిగా అవుతుంది అని పెట్టుకుంటా వచ్చినాం. మాకు మంచిగా లేదు, పెయిన్ ఇచ్చిండ్రు. ఇక బాధ్యను మాకు ఇచ్చిండ్రు, మాకు పైసలు రైట్. విన్నారు కదా, ఏదైతే ఆ పేషెంట్ ప్రాణాలు తగ్గితే చాలా. పేరు పుష్పలత, సుమారుగా ఆమె వయసు 38 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుంది ఆమె వయసు. ఆ వయసు గల ఆమె లంగ్ ఇన్ఫెక్షన్ తో, లంగ్ ఏదైతే ఇన్ఫెక్షన్ తో కాస్త బయటికి హాస్పిటల్లో ఎమర్జెన్సీ కండిషన్ లో జాయిన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు జాయిన్ చేసుకున్నప్పుడు హెల్త్ కండిషన్ క్రిటికల్ గా ఉంది అని చెప్పి ఉంటే ఇంత ఉండేది కాదు. కానీ మీరు క్యూర్ చేస్తామంటూ జాయిన్ చేసుకొని రోజుకి 1,00,000 రూపాయలు చొప్పున వసూలు చేసుకుంటూ సుమారుగా 3 రోజులకి 3.5 లక్షలు వసూలు చేశారు. సో తర్వాత ఒక్కొక్కటిగా ప్రాబ్లం, లంగ్ ఇన్ఫెక్షన్ కాస్త లివర్కి వచ్చిందన్నారు, లివర్ నుంచి 2 కిడ్నీలు పోయినారు, 2 కిడ్నీల నుంచి కొన్ని రోజుల తర్వాత సోడియం లెవెల్స్ పడిపోయారు. ఆ సోడియం లెవెల్స్ పడిపోయిన తర్వాత ఇది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది, మీకు హార్ట్ స్ట్రోక్ కూడా వస్తుంది అంటూ కూడా రోజుకి ఒకరోజు తగ్గింది అంటూ ఒకరోజు పెరిగింది, ఇంకో రోజు నార్మల్ గా ఉన్నాడు, నార్మల్ గా ఉన్న పేషెంట్ రికవరీ చేయొచ్చు అని నెక్స్ట్ డేకే మళ్ళీ మీ పేషెంట్ మీకు తగ్గదంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా రోజు అంటే పేషెంట్ వచ్చిన రోజు చనిపోయిందా, లేకపోతే రోజు వీళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ చనిపోయిందా, రోజు కంటిన్యూస్ గా మెడిసిన్ ఇస్తూనే ఉన్నారంట. కానీ దేనికి రెస్పాండ్ అవ్వకపోగా పేషెంట్ నడుచుకుంటూ వచ్చినామా ఈరోజు బాడీతో తిరిగి బాడీ తీసుకుని వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది లోపల. అంటే వైద్యం అమ్ముడుకు పోయిందా అంటే నిజం చెప్తుంది. మీరు ఠాగూర్ సినిమా చూసే ఉంటారు, బాడీకి ట్రీట్మెంట్ చేసి ఎంతకైతే డబ్బులు వసూలు చేస్తారో ఇప్పుడు వీళ్ళు కూడా అలాగే వాళ్ళ ఫ్యామిలీకి అంత్యక్రియలు చేసుకోవడానికన్నా లాస్ట్ డబ్బులు లేవు, అంటే అంత ఉన్న డబ్బులన్నీ కూడా తాకట్టు పెట్టుకొని బంధువుల దగ్గర అప్పులు చేసి మరీ తీసుకొచ్చి ఇక్కడ ఆమె ట్రీట్మెంట్ కోసం అయితే మొత్తం కూడా 3.5 లక్షల వరకు కట్టారు. సో మా దగ్గర ఇంకా లేవు సార్, కట్టలేము అంటే కూడా ఇచ్చే ప్రసక్తే లేదు, మీరు 1.5 లక్షలు కట్టండి అప్పుడే కూడా వైద్యులు రాసి ఇవ్వడం జరిగింది. అప్పటికి వాళ్ళ కాళ్ళ వేళ పడి మాట్లాడడం వల్ల మీరు ఆగండి, మీది రోడ్ మీది హాస్పిటల్ అక్కడ ఉంది సార్, మీది హాస్పిటల్ అక్కడ లోపలికి రాలేదు, నేను లోపలికి రాలేదు మీ హాస్పిటల్ లోపలికి, నేను రమ్మంటా లోపలికి వస్తే నువ్వు తరుము, హాస్పిటల్కి రాలేదు కదా. చూసారా హాస్పిటల్ సిబ్బంది దుర్స్థానం చూస్తా ఉన్నాం. అంటే హాస్పిటల్ రోడ్డు మీద మాట్లాడే కష్టమే అవుతోంది. వెల్నెస్ హాస్పిటల్ ఎక్కడైతే మనకు లాల్ బంగ్లా ఏదైతే ఉందో, లాల్ బంగ్లా బేగంపేటలో ఉన్న అమీర్పేట లాల్ బంగ్లా అందరికి ఐడియా ఉంటుంది. సో ఆ లాల్ బంగ్లా ఆపోజిట్ లో ఉన్న వెల్నెస్ హాస్పిటల్ మనం బ్రాండ్ చూడొచ్చు. వెల్నెస్ హాస్పిటల్కి పేషెంట్ ని తీసుకొచ్చినప్పుడు అలా వచ్చిన పేషెంట్ ప్రాణాలతో లేకుండా పోయింది. సో ఆ ట్రీట్మెంట్ లో ఆ పైసలు కడితే కానీ బాడీని కూడా ఇవ్వమంటూ కూడా డిమాండ్ చేశారు. సో లాస్ట్ కి 1.5 లక్షల కాంచి కనీసం 50,000 కడితే కానీ మేము బాడీని వదలమంటూ కూడా వీళ్ళు కఠినంగా ఉన్నారు. అంటే పైసలకి అమ్ముడు పోయారు ఏంటి. ఒకసారి మనం హాస్పిటల్ తీసుకొచ్చి వెల్నెస్ హాస్పిటల్ ఏదైతే ఉందో, ఏవిఎస్ వెల్నెస్ హాస్పిటల్ ఎక్కడైతే ఉందో మన లాల్ బంగ్లా అమీర్పేటలో ఉన్న అమీర్పేట్ వెల్నెస్ హాస్పిటల్ ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది. లాల్ బంగ్లాలో అమీర్పేట్ వెల్నెస్ హాస్పిటల్ కి జాయిన్ చేయడం జరిగింది, వీళ్ళని తీసుకొచ్చారు. సో మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆర్టీవీలో ఎవరైతే చూస్తా ఉన్నారో
హాస్పిటల్ కి మనం ప్రాణాలు ఎవరైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ప్రాణాలు దక్కించుకోవడం కోసం ఎంత ఖర్చైనా వెనకడం. కానీ పేషెంట్ ని పదే పదే చెప్తా ఉన్నా, ప్రతిసారి చెప్తూనే ఉంటున్నాను, పేషెంట్ ని ప్రతి 1 hour ఒకసారి చూస్తూ ఉండండి. ఒకసారి హాస్పిటల్లో ఒక 24 hours దాటింది అంటే ఆ పేషెంట్ లో కొద్దిగా రికవరీ అవుతున్నాడు అంటే ఉంచండి. కానీ రికవర్ అవ్వట్లేదు, ఇంకా లో గ్రేడ్ అవుతున్నాడు, తగ్గుతున్నాడు మనిషి, ప్రాణాలకి హెల్త్ ఇంకా లో అవుతుంది అనుకుంటే కనుక వెంటనే హాస్పిటల్ మార్చేయండి. ఎందుకంటే హాస్పిటల్ సిబ్బంది మిమ్మల్ని డబ్బులు గుంచడానికే ఆ రోగాన్ని పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటి మోసపూరిత హాస్పిటల్ ఉన్నంత వరకు మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఎన్ని లక్షలు 50 లక్షలు పోస్తానో కూడా పేషెంట్స్ కూడా మీకు ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది, ఇంకా నడుస్తూ ఉంటుంది అంటే కూడా డబ్బులు గుంజుతూ ఉంటారు. సో ఇచ్చేటప్పుడు కూడా అంతే డిమాండ్ చేస్తారు, అన్ని లక్షలు గుంజేదాకా పేషెంట్ కూడా బయటకు వదలరు. సో ఇలాంటి దోచుకునే హాస్పిటల్ కూడా ఉన్నాయి హైదరాబాద్ లో, ఇలాంటి చాలా ఉన్నాయి. సో మీరు కూడా అప్రమత్తంగా ఉండండి, వైద్యులని గుడ్డిగా నమ్మొద్దు. వైద్యుడు దేవునితో ఆరాధించాం ప్రతి ఒక్కరు కూడా, కానీ ఇప్పుడు వాళ్ళు వైద్యుల్లా లేరు, కటిక వాళ్ళ ఉన్నారు. అంటే పెంచిన గొర్రెనే కోసేవాళ్ళలాగా ఉన్న కఠినాత్ములుగా ఉన్నారు ఈ డాక్టర్లు. సో ఎవరైనా నమ్మొద్దు. ఆ కొడుకు 10వ తరగతి చదువుతున్నాడు, ఆ తల్లి పుష్పలత కొడుకు 10వ తరగతి చదువుతున్నాడు, ఇంకో కూతురు ఉంది, పెళ్లి కాని కూతురు ఉంది, ఆమె రిలేటివ్స్ ఉన్నారు, రోధిస్తా ఉన్నారు. కూడా 4 లక్షల పైగా పెట్టాం చూడడానికి కూడా ఇంకో 50,000 కట్టించుకున్నారు, మా దగ్గర లేవన్నా కూడా వినలేదంటూ కూడా రోధిస్తా ఉన్నారు. సో వ్యూవర్స్ మీరు కూడా ఇలాంటివి చూసినప్పుడు స్పందించండి, గమనిస్తూ ఉండండి. పేషెంట్ ని ప్రాణాలు పోయేదాకా తేవద్దు, మీరు గమనించాలి. ఎందుకంటే డాక్టర్లు గుంజుకునే డాక్టర్లు మన రక్తం అమ్ముకునే భక్తులు, ఇటువంటి పైసలు లేకపోతే కిడ్నీలు కన్ను కూడా గుంజుకునే రకం ఉన్నారు ఈ డాక్టర్లు. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఇది అప్డేట్స్. కెమెరామెన్ జాఫర్ తో పవన్ మైజావా టీవీ హైదరాబాద్.